భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరించే పనిలో పడ్డట్టు తెలిపింది అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. భారత్ను అస్తిత్వ ముప్పుగా పరిగణిస్తున్న పాక్కు చైనా సైనిక, ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు పేర్కొంది. హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యుఏఈ మీదుగా పాక్కు చైనా ఆయుధాలను పంపుతున్నట్లు వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్లో వెల్లడించింది. న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ నిర్వహణతో పాటు భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలను సేకరిస్తుందని వివరించింది. వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్లో పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ స్పందించిన తీరును కూడా ప్రస్తావించింది. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులను చేసినట్టు పేర్కొంది అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగినట్లు తెలిపింది. ఇక భారత్, చైనా మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మాత్రం అపరిష్కృతంగానే ఉందని వెల్లడించింది.